Let's imagine a library that was built thousands of years ago. A library containing information about quantum physics, space science, math, psychology, and advanced medicine. షాకింగ్గా ఉంది కదా? కానీ ఇది నిజం. ఈ గ్లోబల్ డేటాబేస్ మన ఇండియాలోనే ఉంది. దీనినే మనం ద వేదాస్ అని పిలుస్తాం. జనరల్గా మనలో చాలామందికి వేదాలు అనగానే కేవలం పూజలు, మంత్రాలు గుర్తుకొస్తుంటాయి. కానీ ఆనెస్ట్లీ చెప్పాలంటే అది కేవలం వేదాలలో 10% మాత్రమే. నిజం ఏంటంటే రేపటి ప్రపంచం ఎటు వెళ్తుందో ఎప్పుడో డీకోడ్ చేసిన అల్టిమేట్ సైన్స్ బుక్సే వేదాస్. ఈరోజు వీడియోలో మనం వేదాల గురించి అబ్సల్యూట్ సింపుల్గా మాట్లాడుకుందాం. వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ దే, ఆరిజిన్ ఎక్కడ, ఎవరు రాశారు, అండ్ ప్రైమరీగా మోడ్రన్ సైన్స్కి మన ఏషియంట్ విజిడమ్కి ఉన్న అక్యురేట్ రిలేషన్ ఏంటో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. అసలు వేదాస్ అంటే ఏంటి? సాంస్క్రిట్లో విద్ అనే రూట్ వర్డ్ నుంచి వేద అనే పదం వచ్చింది. విద్ అంటే తెలుసుకోవడం ఆర్ అబ్సల్యూట్ నాలెడ్జ్ అని అర్థం. మన సనాతన ధర్మంలో వేదాస్ని అపౌరుషయ్య అని అంటారు. అంటే ఇవి ఎవరో మనుషులు తన ఇమాజినేషన్తోని, తన పర్సనల్ పర్స్పెక్టివ్తోని క్రియేట్ చేసినవి కాదు. మరి ఎవరు రాయకపోతే ఆకాశం నుంచి ఊడిపడ్డాయా? కాదు. ఏషియన్ టెక్స్ట్ చెప్పే దాని ప్రకారం డీప్ మెడిటేషన్, హై స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్లో ఉన్న ఋషులు అండ్ సేజెస్ కాస్మిక్ వైబ్రేషన్ని, యూనివర్స్లోని అబ్సల్యూట్ లాస్ని సౌండ్ ఫార్మాట్లో రియలైజ్ అయ్యారు. అందుకే వేదాస్ని శృతి టెక్స్ట్ అని కూడా అంటారు. శృతి అంటే దట్ విచ్ ఈస్ ఇయర్డ్. ఇవి ప్యూర్ కాస్మిక్ ప్రిన్సిపల్స్. వీటిని తరతరాలుగా గురువులు శిష్యులకి ప్యూర్లీ ఓరల్ ఫార్మాట్లో ట్రాన్స్ఫర్ చేస్తూ కాపాడుకుంటూ వచ్చారు. ఇఫ్ దే ఆర్ నాట్ రిటర్న్ బై హ్యూమన్స్, మరి మనకి ఈరోజు ఈ రిటర్న్ ఫార్మాట్లో ఎలా దొరికాయి? హూ ఆర్గనైజ్డ్ దెమ్? దీనికి ఆన్సర్ మహర్షి కృష్ణ ద్వైపాయన. ఆయన గురించి చాలామందికి తెలియకపోవచ్చు. ఆయనే వేదవ్యాసుడు. వ్యాస అంటే ద కంపైలర్ ఆర్ ద ఎడిటర్ అని అర్థం. ఇన్ఫినైట్ వెర్బల్ కాస్మిక్ నాలెడ్జ్ అంతా స్కాటర్ అయి ఉంటే ఆర్డినరీ హ్యూమన్స్కి అది గుర్తుపెట్టుకోవడం ఇంపాసిబుల్ అని రియలైజ్ అయ్యి వేదవ్యాసుడు ఆ డేటాబేస్ మొత్తాన్ని స్ట్రిక్ట్లీ 4 మేజర్ పార్ట్స్గా డివైడ్ చేశారు. ప్రతి వేదాకి ఒక స్పెసిఫిక్ పర్పస్ ఉంది. మొదటిది ఋగ్వేద, ద ఓల్డెస్ట్. ఇందులో న్యాచురల్ ప్రిన్సిపల్స్, ఫిలాసఫీ అండ్ సౌండ్ సైన్స్ ఉంటుంది. రెండోది యజుర్వేద, రిచువల్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్ బిల్ట్ ఇన్. మూడోది సామవేద, ప్యూర్ మెలోడీస్ అండ్ సౌండ్ ఎనర్జీ విచ్ ఈస్ ద బేస్ ఫర్ ఎమోషనల్ హీలింగ్. నాలుగోది అథర్వవేద, డైలీ లైఫ్ గైడ్, గవర్నెన్స్ అండ్ అడ్వాన్స్డ్ మెడిసిన్ ఉంటుంది. మెయిన్ విషయానికి వస్తే ఎందుకు వరల్డ్ ఫేమస్ సైంటిస్ట్ మన వేదిక్ ఫిలాసఫీస్ని డీప్లీ స్టడీ చేశారు? ఫస్ట్ మెడిసిన్ గురించి చూస్తే ఆయుర్వేదలోని అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్, సెల్ బయాలజీ, ఈవెన్ కాంప్లెక్స్ సర్జరీస్ గురించి క్లియర్గా ఉంది. ప్రిసిషన్ సర్జరీ మాన్యువల్ సుశ్రుత సంహిత దీని ఇంజనీరింగ్ బేస్ లైన్ నుంచి వచ్చింది. నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఆస్ట్రానమీ అండ్ ఫిజిక్స్ చూస్తే ఎర్త్ రౌండ్గా ఉంది, సన్ చుట్టూ తిరుగుతుందని ఋగ్వేదాలో ఎప్పుడో మెన్షన్ చేశారు. ఈవెన్ ద బిగ్ బ్యాంగ్ థియరీకి ఎగ్జాక్ట్ కౌంటర్ పార్ట్గా నసదీయ సుక్త ఉంది. క్వాంటమ్ ఫిజిక్స్లోని అబ్జర్వర్ ఎఫెక్ట్ ప్రిన్సిపల్స్ ఉపనిషదస్లోని అహం బ్రహ్మస్మి కాన్సెప్ట్కి ఎంతో దగ్గరగా ఉంటాయి. ఈ మధ్య చాలామంది వెస్టర్న్ వరల్డ్లో లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడుతున్నారు కదా. నువ్వేం ఆలోచిస్తే అదే అవుతావు, నీ థాట్స్తోనే నువ్వు నీ రియాలిటీని క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్తారు. కానీ నిజం ఏంటంటే ఈ కంప్లీట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ మన వేదాస్లో ఎప్పుడో బేసిక్ ఫౌండేషన్గా ఉంది. మన ఏషియన్ టెక్స్ట్లో ఒక పవర్ఫుల్ ఫ్రేజ్ ఉంది, యత్ పిండే తత్ బ్రహ్మాండే. దీని సింపుల్ మీనింగ్ ఏంటంటే వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇన్ ద కాస్మోస్ ఈజ్ దేర్ ఇన్సైడ్ యువర్ బాడీ. వేదాలలో డైనమిక్గా సంకల్ప గురించి చెప్పారు. సంకల్ప అంటే క్లియర్ ఇంటెన్షన్. మనం ధ్యానం, మెడిటేషన్ ఆర్గానిక్గా చేసి మన బ్రెయిన్ ఫ్రీక్వెన్సీని కామ్ డౌన్ చేసినప్పుడు మన వైబ్రేషన్ హై అవుతాయి. ఆ హై వైబ్రేషన్ స్టేట్లో మనం మన గోల్స్ని యూనివర్స్కి కోఆర్డినేట్ చేస్తే వైబ్రేషన్స్ లెవెల్స్ మ్యాచ్ అయ్యి రియాలిటీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఇలాంటి లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మేనిఫెస్టేషన్
టెక్నిక్స్ కూడా వేదాలలో ఉన్నాయి. మీరు అడగొచ్చు, లుక్ వీఆర్ లివింగ్ ఇన్ 2026, గ్లోబల్ ఏఐ ప్రపంచాన్ని నడిపిస్తున్న ఈ రోజుల్లో వీటితో మాకు పని ఏంటి అని. బికాస్ దే ఆర్ నాట్ అవుట్డేటెడ్, దే ఆర్ ఫండమెంటల్లీ ఫ్యూచరిస్టిక్. ఈరోజు మనం తినే ఫుడ్ మొత్తం టాక్సిక్ కెమికల్స్, పెస్టిసైడ్స్తో ఫిల్ అయ్యి క్యాన్సర్ స్పీడ్స్ పెంచుతుంటే ప్రతి ఒక్కరూ ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ న్యాచురల్ లివింగ్ వెనకాల పరిగెడుతున్నారు. కానీ మన సేజెస్ ఎప్పుడో కృషి ఆయుర్వేద మరియు కృషి పరశార లాంటి కంప్లీట్ అగ్రికల్చర్ సైన్స్ బుక్స్ రాశారు. ప్లానెట్ మూమెంట్స్, బయోలాజికల్ కంపోస్టింగ్, హెర్బ్స్ కాంబినేషన్ మ్యాచ్ చేసి ప్లాంట్ హెల్త్ బూస్ట్ చేసే ఆర్గానిక్ మెథడాలజీస్ అందులో ఉన్నాయి. ఈవెన్ ఏం తినాలి, ఎలా తినాలి డిజైన్ చేసే పర్ఫెక్ట్ డైట్ అండ్ న్యూట్రిషన్ గైడ్ అష్టాంగ హృదయంలో ఉంది. ఆయుర్వేద ఫ్రేమ్వర్క్ బాడీ మ్యాట్రిక్స్ కాంపోనెంట్స్, వాత పిత కఫ బ్యాలెన్సింగ్ సిస్టమ్స్ మెయింటైన్ చేస్తే ఇంటర్నల్ హెల్త్ ఇంజన్ ఎప్పుడు పర్ఫెక్ట్లీ రన్ అవుతుంది. షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలంటే వేదాస్ ఆర్ టైమ్లెస్ గైడ్ లైన్స్ ఫిల్డ్ విత్ ఫ్యూచరిస్టిక్ ఇన్సైట్స్. మనం మన రూట్స్ని మర్చిపోతే ఫౌండేషన్ లేని బిల్డింగ్ లాగా అయిపోతాం. రేపటి ఇంజనీరింగ్ డేటా నెట్వర్క్స్ రన్ చేయాలన్నా మన రూట్స్ స్ట్రాంగ్గా ఉండాలి. పైన చెప్పినవి కాకుండా వేదాలలో చాలా హిడెన్ సీక్రెట్స్ ఉన్నాయి. ఈ ఛానల్లో ఆ కాంప్లెక్స్ టాపిక్స్ని సింపుల్గా డీకోడ్ చేస్తాం. డైలీ షార్ట్ సిరీస్ వేదాలలోని రహస్యాలు స్టార్ట్ చేస్తున్నాం. మిస్ కావద్దు అంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.